శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములో 118వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. ఓంకారేణ నవక్తవ్యం ప్రాజ్ఞ శిష్యైః కదాచన గురోరగ్రేణ వక్తవ్య మసత్యం తు కదాచన. ఓ పార్వతి, గురువు ఎదుట విజ్ఞానము గల శిష్యులు హుంకారముతో ఎప్పుడును మాట్లాడకూడదు. నిబద్ధము అబద్ధములు ఆడకూడదు ఎప్పుడూ కాని అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. గురువు సర్వాన్ని ఎరిగి అరిగి ఉంటాడు. గురువు ఎక్కువ మాట్లాడాలి అని కానీ, ఎక్కువ పొగడ్తలు కోసము కానీ, బాహ్య ప్రపంచంలో ఏమి కోరి కానీ గురువు గారు ఉండడు. శిష్య కోటికి, నిజమైనటువంటి శిష్యులకు సత్యాన్ని తెలియచేయడం కోసం మాత్రమే ఉంటాడు. అట్లాంటి మహనీయుని దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. అనగా చెప్పదలుచుకున్నటువంటి మాటను కూడా సావ్యంగా, సరళంగా, సమయానుకూలంగా గురువు మనసును అర్థము చేసుకొని అడిగేటువంటి ప్రశ్న కూడా తన్ను తాను తరించుటకై, తానెవరో తెలుసుకొనుటకై ఆ ప్రశ్నను కూడా సావ్యంగా అడగాలి, సరళంగా ఉండాలి. ఇది గురువు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వెంటనే రహస్యాన్ని తెలియచేస్తాడు. అట్లా కాకుండా అహంకారపూరితమైనటువంటి మాటలతో గంభీరంగా మాట్లాడి ఆ ప్రశ్నను అడిగినప్పుడు గురువు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వెంటనే చెప్పక ఇంకా శిష్యునిలో పరిపక్వత కోసం వేచి ఉండవలసి వస్తుంది. కనుక శిష్యుడు నష్టపోతాడు. అందుచేత శిష్యునికి ఎప్పుడు గాని డంబము, దాంభికము ఇవి ఏమి కూడా ఉండకూడదు. గురువు దగ్గర వినయ విధేయతలు కలిగి ఉండాలి. అబద్ధపు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అనగా గురువే సర్వస్వము అని నమ్మి, గురుదైవము కంటే మించినటువంటి దైవము లేదు అని నమ్మి శరణాగతుడై చెప్పే మాటకు లోన కూడా దానికి అనుసంధానమై ఉండాలి. హృదయములో ఏమవుతే గురువు పైన ఉన్నదో ఆ భావననే వ్యక్తపరచాలి. అంతేకాని హృదయములో తిరస్కార భావం ఉండి పైకి నమస్కారము చేయడము అనేది కూడా అబద్ధపుమైనటువంటి నమస్కారం, అబద్ధపు మాటలు అనవలసి వస్తుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.